భారత్ అండర్-19 జట్టుకు అతని ఎంపికయ్యాడు. ప్రపంచంలోని యువ క్రికెటర్ల మధ్య జరిగే ప్రపంచ కప్ టోర్నమెంట్లో భారత్ తరఫున ఆడే అవకాశమొచ్చింది. ఆ టోర్నమెంట్ చాలా ఉత్కంఠభరితంగా సాగింది. మ్యాచ్ తర్వాత మ్యాచ్ భారత జట్టు గెలుస్తూ ముందుకు సాగింది. చివరకు ఫైనల్ మ్యాచ్ వచ్చింది. ప్రేక్షకులంతా ఉత్కంఠగా చూస్తున్నారు. ఆటగాళ్లు తమ శక్తినంతా ఉపయోగిస్తున్నారు. ఆ రోజు భారత్ అద్భుతంగా ఆడింది. చివరకు భారత్ అండర్-19 ప్రపంచ కప్ గెలిచింది. ఆ విజయం తర్వాత అభిషేక్ పేరు క్రికెట్ ప్రపంచంలో వినిపించడం ప్రారంభమైంది. కాని అతను విజయంతో సంతృప్తి చెందలేదు. ఇంకా కష్టపడి ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి మరో పెద్ద అవకాశమొచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఐపీఎల్ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెట్ లీగ్లలో ఒకటి. అక్కడ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లు ఆడతారు. అభిషేక్ మొదటిసారి ఐపీఎల్ మైదానంలో అడుగుపెట్టినప్పుడు అతను చాలా ఆనందపడ్డాడు. వేలాది మంది అభిమానులు స్టేడియంలో ఉన్నారు. లైట్లు మెరుస్తున్నాయి. కెమెరాలు అతనివైపు చూస్తున్నాయి. కాని అతను భయపడలేదు. బౌలర్ బంతి వేయగానే అభిషేక్ ధైర్యంగా బ్యాట్ ఊపాడు. బంతి గాల్లో ఎగిరి బౌండరీ దాటింది. ప్రేక్షకులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. ఆ రోజు నుంచి అతనొక దూకుడైన బ్యాట్స్మెన్గా పేరు సంపాదించాడు. అతని ఆటలో ధైర్యముంది, వేగముంది. ముఖ్యంగా అతనికి తనపై నమ్మకముంది. కాని విజయానికి వెనక ఎన్నో కష్టాలుంటాయి. అభిషేక్ ఎన్నో ఉదయాలు చాలా త్వరగా లేచి ప్రాక్టీస్ చేశాడు. ఎన్నో గంటలు మైదానంలో గడిపాడు. కొన్నిసార్లు మ్యాచ్లో విఫలమయ్యాడు. కాని అతను ఎప్పుడూ నిరుత్సాహపడలేదు. ప్రతి ఓటమి అతనికి ఒక పాఠం నేర్పింది. ఇలా క్రమంగా అతనొక మంచి క్రికెటర్గా ఎదిగాడు. అమృత్సర్లో ఒక చిన్న బాలుడిగా ప్రారంభమైన ఈ ప్రయాణం ప్రపంచ క్రికెట్ మైదానాల వరకు చేరుకుంది. ఈ కథ మనకు ఒక గొప్ప సందేశమిస్తుంది. మన కలలు చిన్నవైనా, మన ప్రయత్నం పెద్దగా ఉంటే మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇప్పుడు రాత్రి మరింత ప్రశాంతంగా మారుతోంది. గాలి మెల్లగా వీచుతోంది. నక్షత్రాలు నెమ్మదిగా మెరుస్తున్నాయి. అభిషేక్ శర్మ కథ మనకు ఒక చిన్న ఆశనిస్తుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని, మన కలలను మనసులో ఊహించుకుని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్ళండి. శుభరాత్రి.